నా బర్త్డే సెలబ్రేషన్ అయితే 12కి అయితే కేక్ కట్ చేశారండి. ఏప్రిల్ 5కి నా బర్త్డే ఈరోజే. సో నైట్ అయితే కేక్ కటింగ్ చేశారు మా ఆయన. సో వాళ్ళు సర్ప్రైజ్ చేశారు నాకు తెలియకుండా. సో చాలా చాలా హ్యాపీగా అనిపించింది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు కపుల్ బంజారా తెలంగాణ. బట్ ఈ లాగ్ వచ్చేసి నా బర్త్డే అండి, ఏప్రిల్ 5కి, అంటే ఈ రోజే అయితే నైట్. ఈ వీడియో వచ్చేసి నైట్ 12కి అండి కేక్ కట్ చేశారు మా ఆయన. నాకు తెలియకుండా చాలా పెద్ద సర్ప్రైజ్ అయితే ఇచ్చేశారు నాకైతే. నేను పండుకున్నాను, అందరం పండుకున్నాం ఫస్ట్ అయితే. సో మా ఆయన ఎప్పుడు వచ్చారని తెలియదు. సో మొత్తం అయితే డెకరేషన్ ఇలా చేశారు. ఆ డెకరేషన్ చూడగానే ఆ బెలూన్స్ ఎలా కట్టారు ఏంటని నేనైతే చాలా అంటే చాలా షాక్ అయిపోయాను. సో థ్యాంక్ యూ సో మచ్ బావా. సో నేనైతే ఇలా చూడగానే ఒక హాఫ్ అన్ అవర్ వరకు దాన్ని చూస్తూ ఉన్నాను, ఎలా కట్టారు ఏంది అనేసి. ఇప్పుడు వరకు ఇలాంటి డెకరేషన్ ఎవరికి చేయలేదండి. వీళ్ళందరూ కలిసి చేశారంట, మా చెల్లి వాళ్ళు, మా మరిది, వీళ్ళందరూ కలిసి చేశారంట. నాకు తెలియదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉన్నారు, మా ఇంట్లో మేము ఉన్నాం, అందరం పండుకున్నాం. బట్ ఎప్పుడు వచ్చారో తెలియదు నాకు. సో 12కి వచ్చి నాకు డోర్ కొట్టేసి, నేను రిత్విక పండుకున్నాను బెడ్రూమ్లో, డోర్ కొట్టేసి అయితే పిలుచుకొని వచ్చారు. సో బయటికి వచ్చి చూస్తే హాల్లో ఇంత బాగా అనిపించిందో అసలు నాకైతే చాలా హ్యాపీగా అయితే అనిపించింది. సో మా ఆయన ఎంత కష్టపడి నా కోసం చేసినందుకు నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. సో అందరూ బ్లెస్ అయ్యండి. నాకు మా ఆయన ఇలా సెలబ్రేషన్ చేస్తారని అనుకోలేదు, అందుకే నైటీ మీదనే ఉన్నాను, నైటీ మీదనే పండుకున్నాను. సో అట్నే తీసుకొచ్చి అట్నే అయితే కేక్ కటింగ్ అయితే చేయించారు. 12కి ఏం డ్రెస్ చేసుకున్నాను. సో ఇక్కడ బర్త్డే సాంగ్ వస్తుంది, వినేయండి. Happy birthday to you. May God bless to you. May God bless to you. Happy birthday to you. Bindu. Happy birthday to you, Bindu. Happy birthday to you, Bindu. Once more, happy birthday, my lovely sister. Thank you so much, all of you. Today is here my biggest day. ఇలా అయితే అందరు కలిసి, మా రిత్విక ఇంకా కలిసి అందరు కలిసి అయితే పాట పాడేశారు. సో నాకైతే ఈ డెకరేషన్ చూస్తే చాలా అంటే హ్యాపీగా అనిపించిందండి. మీకు ఎలా అనిపించింది, ఎలా ఉంది వీడియో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మనకు సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. సో మనకు ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దాని ద్వారా మనం చేసే ప్రతి ఒక్క వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడవచ్చు. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంత స్పెషల్గా మా ఆయన నాకు సెలబ్రేషన్ చేస్తుంటే 12కి చాలా అంటే చాలా షాకింగ్ అయిపోయాను. సో కేక్ కటింగ్ చేసేసాను. రిత్విక అయితే తినిపించింది. సో నేను తనకు తినిపిస్తే అయితే మమ్మీ కేకు వద్దు నాకు అనేసి అంటుంది. అయితే కేక్ తినకలే, అది చిన్నగా పెడతాను స్వీట్, అది తినేసాయి అంటే, సరే మమ్మీ పెద్దగా కావాలంటే ఫస్ట్ అయితే ఫోటో దిగుదు మమ్మీ, తర్వాత తిందులే అనేసి అన్నాను. సరేలే అనేసి తినేసింది. సో నెక్స్ట్ అయితే మా ఆయన వచ్చి తినిపించారండి. కానీ నేను వీళ్ళందరూ కేక్ కటింగ్ చేస్తున్నా, నాకైతే మొత్తం ఎలా చేశారు ఇదంతా, ఎంతసేపు చేశారు అనేసి చూస్తున్నాను. అసలు కింద నుంచి ఇంత పైకి ఎలా తీసుకెళ్లారు అని బెలూన్స్కే చూస్తా నేను అదే అడుగుతూ ఉన్నాను. ఇంకా మీరు హ్యాపీగా కేక్ కట్ చేస్తారా, అదే అడుగుతూ ఉంటారా అనేసి మా ఆయన అన్నారు. సరేలే అనేసి కేక్ కటింగ్ చేసాము, ఫోటోలు తీసుకున్నాము. సో చెల్లి వాళ్ళు వచ్చారంట, నాకు తెలియదు వాళ్ళు వచ్చింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు పండుకున్నారు, నేను పండుకున్నాను. సో మేము అందరం పండుకున్నాం అనుకున్నాం, కానీ వీళ్ళు ఇలా సెలబ్రేషన్ చేస్తారని నేను అదే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో చాలా చాలా హ్యాపీ బావా. నాకైతే థ్యాంక్ యూ సో మచ్. ఎన్నిసార్లు చెప్పినా తక్కువే. సో ఇలా డ్యూటీ నుంచి వచ్చి ఎప్పుడు డెకరేషన్ చేశారో ఏందో, ఇంత మంచి బర్త్డే నేనైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. మీ బ్లెస్సింగ్ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అందరూ బ్లెస్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటివరకు వీడియో చూసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్.